ఖమ్మం వరద బాధితులకు హెల్పింగ్ హార్ట్స్ ఫర్ పీపుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ క్రమంలో పెద్దతండ, నాయుడుపేట, సాయి ప్రతాప్ నగర్ ప్రాంతాలలో డాక్టర్ పారా ఉదయ్, సత్యనారాయణ సరుకులు పంపిణీ చేశారు. ప్రభుత్వాలు బాధితులను గుర్తించి తక్షణమే సహాయం అందించాలని పారా ఉదయ్ కోరారు. బాధితులు కూడా తీసుకున్న వారే సరుకులు తీసుకోకుండా అందరికీ అందేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రమణకుమార్, శివరాకేష్, రాంప్రసాద్, సాయినాథ్, రాజేష్, పృథ్వీ, రఫీ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు. దయచేసి ఇచ్చే వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడైతే అందట్లేదో వాళ్ళకి దయచేసి మన వంతు సహాయ సహకారాలుగా ఎవరికైతే అందట్లేదో వాళ్ళకి అందించేసే విధంగా మనం సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా హెల్పింగ్ హార్ట్స్ ఫర్ ద పీపుల్ తరఫు నుంచి ఎప్పుడు కూడా ఎవరికెక్కడ ఇబ్బందో కూడా మేము మా వంతు సహాయ సహకారాలతో ఒక అడుగు ముందే వేసి అందరికన్నా ముందు మేమే ఉంటాం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఖమ్మంలో ఉన్న సోషల్ యాక్టివిటీస్ అందరూ చేస్తున్నారు. దయచేసి ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏంటంటే గవర్నమెంట్ కి ఎటువంటి డొనేషన్ ఇచ్చే బదులు ఇట్లాంటి పేదవాళ్ళకి మీ వంతు సహాయ సహకారాలతో, ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తుల దగ్గర వాళ్ళ దగ్గర ఎట్లా మ్యాన్ పవర్ ఉంటుంది, వాళ్ళ దగ్గర కార్మికులు కానీ చేసే వర్కర్ కానీ వాళ్ళ ఫ్యాకల్టీలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో అట్లీస్ట్ ఒక ఇంటికి సంబంధించిన గ్రాసరీస్ లేకపోతే ఒక రోజు వండి పెట్టడం అనేది బేసిక్ నెసరీస్ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేసుకున్నాను. అదే విధంగా ఎవరు కూడా ఏంటంటే అందరు రైసే ఇస్తారు కానీ కొన్ని ఇళ్లలో మొత్తం కొట్టుకుపోయిన ఇళ్లలో కనీసం వాళ్ళు తినడానికి పళ్ళాలు వండుకోవడానికి గిన్నెలు బౌల్స్ కూడా ఏం లేవు. దయచేసి అవి కూడా మనలాంటి ఒక స్వచ్ఛంద యూత్ అందరు కూడా ఒక అడుగు ముందుకేసి అట్లాంటి ఇవ్వడానికి కూడా ఒక అడుగు ముందుకేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ రోజు కార్యక్రమానికి సహకరించినటువంటి నా కుటుంబ సభ్యులు కానీ, ప్రత్యేకంగా మా ఫ్యామిలీ కానీ, మా పారా ఫ్యామిలీ నుంచి కానీ, నాతో పాటు ఉన్న బలగం ఏదైతే హెల్పింగ్ హార్ట్స్ ఫర్ ద పీపుల్ టీమ్, నా ఫాలోవర్స్ కానీ, విషర్స్ కానీ, వెల్ విషర్స్ కానీ అందరికి కూడా ఈ రోజు ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.